శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీ రామకృష్ణాయ నమః. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు. ఈరోజు మనం భద్రాచల క్షేత్ర వైశిష్ట్యాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. భద్రాచలాన్ని భద్రగిరి, భద్రాద్రి అని కూడా మనం సంబోధిస్తూ ఉంటాం. అద్రి అన్నా, గిరి అన్నా, అచలము అన్నా, పర్వతము అని పర్యాయ పదాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒకే అర్థం కలవి. ఇవన్నీ ఈ క్షేత్రానికి ఎలా సంక్రమించే ఈ నామాలు అంటే భద్రుడు అనే ఒక పరమ భక్తుడి ద్వారా. భద్రుడు శ్రీరామచంద్రుడి మహాభక్తుడు. ఆయన నారదుల వారి చేత శ్రీరామ తారక మంత్రం ఉపదేశం చేయించుకుని దాన్ని నిత్యము అనుష్ఠించేవారు. రామాయణ గాథను కూడా ఆయన విన్నారు. కానీ ప్రత్యక్షంగా ఆయన తాను రామావతారం జరుగుతూ ఉండగా ఆ అవతారంలో రామరూపాన్ని దర్శించలేకపోయాను అనే ఒక అసంతృప్తి కలిగి ఉండేవాడు. ఆ అసంతృప్తి ఎలా పోతుందా అని ఆలోచించి ఆయన శ్రీమన్నారాయణుడి గురించి కఠిన తపస్సు కఠోర దీక్షతో చేశాడు. అది కూడా మేరు పర్వత పుత్రుడైన భద్రుడు మేరు పర్వతం నుండి దిగి వచ్చేసి భూలోకానికి వచ్చి ఒక పుణ్యక్షేత్రం గోదావరి తీరాన ఉంది. అప్పట్లో దండకారణ్యం ఉంది. ఆ దండకారణ్య తీరాన గోదావరి నది. ఆ గోదావరి నదికి కొంత దూరంలో ఈయన తాను ఒక కొండగా వెలిసి తపస్సు ప్రారంభించాడు. చాలా కాలం తర్వాత శ్రీమన్నారాయణుడు ఆయనకి దర్శనమిచ్చి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు భద్రుడు, నారాయణ, నాకు నీ రామరూపాన్ని దర్శింపజేయి, అది కూడా సీతా లక్ష్మణ సమేతంగా అని కోరుకున్నాడు. సరే, నారాయణుడు కూడా ఎంతో సంతోషంగా వెంటనే ఆయన ఆలోచించారు. అప్పుడు తాను ఎలా ఉన్నారు శ్రీరామచంద్రుడిగా అనేది ఆలోచించి ఆ రామరూపాన్ని దాల్చారు. ఆజానుబాహుడు ఆయన రామచంద్రుడు. అలాగే రూపొందాడు లక్ష్మీనారాయణుడు. అలాగే అదే నీలివర్ణం, చక్కటి పద్మాల్లాంటి కళ్ళు, అన్ని రూపురేఖలు అవే. అలా రూపొందిన తర్వాత ఆయన లక్ష్మీదేవి వంక చూశాడు. నువ్వు సీతమ్మగా వచ్చి నా వామాంకన కూర్చో అని అలా కనుసైగతోనే చెప్పారు. లక్ష్మీదేవి అది గ్రహించి వెంటనే సీతాదేవిగా ఆ జన్మలో తాను ఎలా ఉందో ఆ రూపు తీసుకుని ఈయన వామాంకాన వచ్చి కూర్చుంది. సాధారణంగా ఇలా రాముడి వామాంకాన సీత కూర్చోవడం అనేది ఆ భంగిమ మనం ఏ క్షేత్రంలో కూడా చూడం. రాముడు నించుని ఉంటాడు, కుడి పక్కన లక్ష్మణుడు, ఎడమ పక్కన సీత నించుని ఆ భంగిమల్లో ఉంటారు వారు. వారి అంటే రాముడి పాదాల వద్ద హనుమంతుడు అక్కడ కూర్చుని ఆయనని సేవించుకుంటూ ఉంటాడు. ఆ భంగిమ మనం చూస్తూ ఉంటాం అన్ని ఆలయాల్లో కూడా. కానీ ఇప్పుడు ఈ రామచంద్రమూర్తిగా ఈయన దర్శనమిచ్చిన ఆ భంగిమే మళ్ళీ స్థిరపడిపోయింది భద్రాచలంలో. ఆ సంగతికి వస్తున్నాం. నారాయణుడు రామరూపు తీసుకున్న తర్వాత ఆసీనుడై లక్ష్మీదేవిని సీతమ్మ రూపుదాల్చగా ఆమెని తన వామాంకాన అంటే ఎడమ తొడ మీద ఆసీనురాల్ని చేసుకున్న తర్వాత ఆదిశేషుణ్ణి తలుచుకున్నాడు. మనసుతోనే ఆదేశం పంపాడు, లక్ష్మణుడుగా నువ్వు ఆ రూపు ధరించి ఇక్కడికి రా అని సందేశం పంపాడు. ఆయన వెంటనే ఆ లక్ష్మణ రూపు ధరించి హుటాహుటిని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ భద్రుడు తపస్సు చేస్తున్న చోటికి వచ్చాడు. వచ్చి ఆ తొందరలో ఆయన రాముడికి కుడి పక్కన ఉండాలి లక్ష్మణుడు, ఎప్పుడూ కూడా అదే భంగిమ. కానీ ఆ తొందరలో ఈయన వామాంకాన సీతమ్మ ఉపస్థిత అయింది, ఆమెకి కాస్త దూరంగా ఎడమ పక్కన నిల్చున్నాడు. అది ఇక్కడ భంగిమలో ప్రత్యేకత.
భద్రాచలంలో ఆ తర్వాత అలాగే వాళ్ళు అక్కడ మూర్తి భావించారు. అది మనం ఎలా జరిగిందో చెప్పుకుందాం. అంతేకాక ఇంకో విశిష్టత ఉంది. నారాయణుడు ఇంకో సంగతి మర్చిపోయాడు. రాముడు ద్విభుజుడు. ఆయన ఆ సంగతి మర్చిపోయి 4 భుజాలతోనూ కూడా ఈ ఆసనం మీద కూర్చుండిపోయాడు. తర్వాత సీతమ్మని సరిగ్గా తన అంకాన అమర్చుకోవడానికని ఆయన పై 2 చేతుల్లోని శంఖము చక్రము తీసి పక్కన పెట్టి ఈమెని అమర్చుకొని ఆ తర్వాత మళ్ళీ శంఖాన్ని చక్రాన్ని తీసుకున్నాడు. కానీ చేతుల్లోకి పొరపాటున శంఖం ఉండవలసిన ఎడమ చేతిలో శంఖం ఉంటుంది, అది కుడి చేతిలోకి వచ్చింది. కుడి చేతిలోని చక్రం ఎప్పుడూ కుడి చేతిలో వేలికి ఉండే ఆ చక్రం ఎడమ చేతికి వచ్చేసింది. అది గమనించుకోలేదు ఆయన. తర్వాత కోదండాన్ని ధరించాడు క్రింది ఎడమ చేతిలో. సీతమ్మ నడుము చుట్టూ చేయి వేసి ఆ చేతిలో కోదండాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. రాముడికి కోదండం ధనస్సు అది ధరించాడు. తర్వాత కుడి చేతిలో బాణం ధరించాడు. కుడి భుజం వెనుక అక్షయ తూణీరాలు అంటే అంబుల పొదిలో అసంఖ్యాకంగా బాణాలు ఆ పొది ధరించాడు. ఈ రూపాల్లో వారు అక్కడ ముగ్గురు కూడా తమ ఆ రూపాల్లో భద్రుడికి దర్శనమిచ్చి తర్వాత నారాయణుడు అడిగాట, భద్ర నీకు సంతృప్తికరంగా ఉందా, రామరూపం నీకు నచ్చిందా అని అడిగాడు. భద్రుడు అప్పటికే అసలు ఆ రూపం చూసి ఆనంద పారవస్యంలో ఉన్నాడు. ఈయన ఇలా అడగంగానే ఇంతకంటే అదృష్టం నాకేముంటుంది ప్రభు, ఇంత చక్కటి రామరూపు నాకు చూపించారు, నాకు ఇంకొక కోరిక ఉంది. అదేమిటంటే మీరు సీతాలక్ష్మణ సహితంగా ఇదే భంగిమలో నా తల మీద ఎప్పుడు కూడా నిలిచిపోవాలి, విగ్రహ రూపంలో ప్రతిమలుగా నా తల మీద మీ ముగ్గురిని ఇలా నేను మూస్తూ ఉండిపోవాలి ఎల్లకాలము అని కోరుకున్నాడు. అప్పుడు నారాయణుడు నవ్వుతూ తదాస్తు అని అప్పటికప్పుడు అక్కడ ముగ్గురు కూడా మూర్తిమంతమైపోయారు భద్రుడి తలపైన. భద్రుడు తన అంశతో అక్కడ ఉండిపోయాడు. వీరిని మోస్తూ ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అందుకే ఈ క్షేత్రానికి భద్రాచలము, భద్రగిరి లేదా భద్రాద్రి అని ఆ నామాలు వచ్చాయి. ఇక్కడికి వైకుంఠం నుండి నారాయణుడు దిగి వచ్చాడు కనుక ఇక్కడి రామమూర్తిని వైకుంఠరాముడని, తర్వాత మోక్షారాముడని, రామనారాయణుడు అంటే నారాయణుడిలాగా 4 చేతులు ఉండే రామమూర్తి కనుక రామనారాయణుడని మనం వ్యవహరిస్తూ ఉంటాం. అంతేకాక ఆ తర్వాత కంచర్ల గోపన్న అని ఒక తానీషా దగ్గర పనిచేసే ప్రభుత్వోద్యోగి ఆయన. ఆ కాలంలో తానీషా కొలువు చేసేవాడు. ప్రజల వద్ద నుండి పన్ను వసూలు చేసి తానీషాకి అందించడం ఆయన బాధ్యత. అటువంటి బాధ్యత నిర్వహిస్తూ ఆయన ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాలను చూసి ఒక ఆలయం కట్టించాలి అని నిర్ణయించుకున్నాడు. అంతవరకు ఆ విగ్రహాలు గాలికి, ధూళికి, ఎండకి, వానకి అలా తడుస్తూ ఎండుతూ ఆ దుమ్ము కొట్టుకుంటూ ఉన్నాయి. మధ్యలో ఒకసారి మాత్రం ఒక భక్తురాలికి శ్రీరాముడు దర్శనమిచ్చి, అమ్మా నాకు కాస్త నైవేద్యం పెట్టి పెడుతూ ఉండు, నేను నీ దగ్గరలోనే ఉన్నాను అని ఒక ముదుసలి భక్తురాలికి కలలో కనిపించి చెప్పేట. ఆమె మురిసిపోతూ రామభక్తురాలామె వచ్చి రోజు నైవేద్యం అర్పించి వెళ్ళేది. అంతకు మించి పైన ఆచ్ఛాదనే లేదు. అది చూసిన కంచర్ల గోపన్న ఆయన రామభక్తుడు గనక ఆయన హృదయం ద్రవించిపోయింది. ఇదేమిటి, నా రాముడు ఇలా ఉన్నాడు అని ఆయనకి ఆలయం కట్టాలని నిర్ణయించుకుని ప్రజలందరి దగ్గరికి వెళ్ళి స్వయంగా ధనం వసూలు చేసి ఆలయానికని ఆయన ఆలయం నిర్మించాడు రామయ్యకి. కానీ తానీషా అది పొరపాటుగా అర్థం చేసుకుని ఈయన పన్నుగా వసూలు చేసిన ధనంతో ఆలయం కట్టించాడు అనుకుని ఆయన్ని చెరసాలలో బంధించాడు. అప్పుడు
కొంతకాలం అయిన తర్వాత శిక్షలు పాపం ఈయన అప్పటికే రామదాసుగా ప్రఖ్యాతి చెందాడు. ఈయన కంచర్ల గోపన్న రాముడికి దాసుడు. ఆయన అంత దాస్యభక్తితో సేవించేవాడు కనుక రామదాసుగా ప్రఖ్యాతి చెందాడు. ఆయన ఇలాంటి శిక్షలు అనుభవిస్తుంటే చూడలేక రామచంద్రుడు లక్ష్మణ సమేతుడై తానీషాకు దర్శనమిచ్చి, ఈయన నన్ను పంపించాడు, రామదాసు నీ దగ్గరికి నన్ను పంపించాడు ఈ ధనం ఇవ్వమని, తీసుకోమని ఒక సంచి నిండా వరహాలు తీసుకొచ్చి ఆయన ముందు కుమ్మరించాడు. ఇది కళ అనుకుంటున్నాడు తానీష. ఉలిక్కిపడి లేచాడు. చూస్తే రామలక్ష్మణులు లేరు అక్కడ. కానీ ఇది కళ కాదు అని చెప్పడానికి అక్కడ వరహాలు అక్కడే ఉన్నాయి. అవి కూడా శ్రీరామ కాలానికి చెందినవి అని సూచనగా దాని మీద శ్రీరామ మాటలు ఆ కాలంలో ఉండేవి, రామకాలంలో ఆ గుర్తులన్నీ ఉన్నాయి ఈ వరహాల మీద. ఇది చూసి తానీష తన తప్పు తెలుసుకుని రామదాసుని విడుదల చేసేసాడు. అయితే రామదాసుకి ఇది సంతృప్తికరంగా అనిపించలేదు. తన రాముడు తానీషాకి దర్శనం ఇచ్చాడు తనకి ఇవ్వకుండా అనుకుని ఆయన ఆక్రందనతో తనలో అసలు రాముడు ఉన్నాడా, తన హృదయంలో లేడా అని చీల్చి చూస్తే ఆ ఆత్మలో ఉండి పరమాత్మగా ఆయన వెలువడి ఈయనకి దర్శనం ఇచ్చాడు సీతాలక్ష్మణ సమేతంగా. దాంతో రామదాసు చాలా మైమర్చిపోయాడు. అందుకని ఆయన జీవాత్మలో నుండి పరమాత్మ వెలువడ్డాడు గనక ఆత్మారాముడని ఈయనని మనం సంబోధిస్తాం ఇక్కడ రాముణ్ణి. ఈ విగ్రహాల ప్రత్యేకత తర్వాత ఇక్కడ రామదాసు ఆలయం నిర్మించాడు. అది అంత కష్టాలు పడి నిర్మించాడు ఆయన. అన్నీ తట్టుకుని తర్వాత ఆయన ఎంతటి గొప్పవాడు అంటే అప్పటిలో కులమత భేదాలు చాలా పాటించేవారు. అలాంటి రోజుల్లో కూడా ఈయన అందరికీ అందుబాటులో ఉండాలి అని ఈ గుడిలోని సీతారామ కళ్యాణాన్ని మాత్రం ఆరు బయట జరిపించి తీరాలి అని ఒక శాసనం చేశాడు. దానివల్ల హీన కులస్తులకి ఇక మిగతా వారికి అందరికీ కూడా ఏమాత్రం భేదం లేకుండా రామ కళ్యాణ మహోత్సవం చూసే భాగ్యం కలుగుతుంది అని ఆయన ఆలోచన. ఇప్పటికీ అది కొనసాగుతోంది భద్రాచలంలో. కాకపోతే పైన కప్పు వేయటం అవన్నీ ఇప్పుడు ఆధునిక కాలంలో మార్పులు జరిగాయి. అయితే రామ కళ్యాణం అక్కడ ఎంత వైభవోపేతంగా జరుగుతుంది అంటే సీతారామ కళ్యాణం అది ఒక విగ్రహాలకు చేసినట్టుగా ఉండదు. అది ప్రత్యక్షంగా ఒక వధువు వరుడు కూర్చొని వారికి వివాహం ఈ అర్చకులు చేస్తున్నారా అనిపించేటంత సజీవంగా చూపర్లకి కనిపించేటట్టు చేస్తారు అక్కడి అర్చకుడు. ఆ తర్వాత ఇక్కడి రామయ్యను అచ్యుత గోత్రుడుగా చెప్తారు. అచ్యుతుడు అంటే కేశవుడు నారాయణుడు కదా, ఆయన గోత్రంగా రామయ్య చెప్తారు. అలాగే సీతమ్మది సౌభాగ్య గోత్రంగా చెప్తారు. మహాలక్ష్మి సౌభాగ్యవతి లక్ష్మీదేవి అంశరాలని సౌభాగ్యవతి గోత్రంగా ఆమెది చెప్తారు. తర్వాత ప్రవర చదువుతారు చక్కగా. ఆ తర్వాత ప్రవర చదివిన తర్వాత యోత్రధారణ, రాముడు సీతమ్మకి నడుము చుట్టూ 9 తోరాల బంధనం కట్టాడు. అది యోత్రధారణ అని ఆ పద్ధతి చేయిస్తారు రాముడి చేత. రాముడికి తాకించి ఆ బంధనం సీతమ్మకి కడతారు. తర్వాత కంకణ ధారణం జరుగుతుంది. కంకణ ధారణ అంటే రామయ్య సీతమ్మకి, సీతమ్మ రామయ్యకి కంకణాలు మార్చుకోవటం, అంటే తొడిగించడం. ఒకరికొకరికి ఆనించి ఆ విగ్రహాలకి సీతమ్మ వేస్తున్నట్టు రామయ్యకి, రామయ్య కంకణాన్ని ధరింపజేస్తున్నట్టు సీతమ్మకి అర్చకులు అది వాటిని తొడిగిస్తారు. ఆ తర్వాత ఇక సువర్ణ యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది శ్రీరామచంద్రుడికి. ఆ తర్వాత ఇక ప్రవర కార్యక్రమం అయిపోయిన తర్వాత కన్యాదానం. ఇప్పుడు కన్యాదాన మహోత్సవం చేస్తారు. జనక మహారాజు చేస్తున్నట్టుగా కన్యాదానం చేయించి ఆ తర్వాత జీలకర్రం బెల్లము జీలకర్ర బెల్లము తలల మీద వధూవరులు ఒకరికి ఒకరు పెట్టుకుంటున్నట్టుగా దాన్ని ధరింపజేస్తారు అర్చకులు. ఆ తర్వాత
చక్కటి మంగళ వాయిద్యాల మధ్య మంగళసూత్ర ధారణ జరుగుతుంది. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున అని కంఠేబద్న ఆ పద్యం చదువుతూ చక్కగా రాముడికి మంగళసూత్ర ధారణ చేయిస్తున్నట్టు, రాముడు చేస్తున్నట్టు సీతమ్మకి అర్చకులు చేస్తారు, కానీ రాముడి చేతులకి తాకించి వారు చేస్తారు. లేకపోతే వారు స్వయంగా చేసినట్టు అవుతుందని రాముడికి తాకించి అది మెడలో మంగళసూత్రం ఆమెకి వేయటం జరుగుతుంది. అక్కడికి వివాహ మహోత్సవం పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఈ వివాహానికి దాతలుగా, అంటే ఈ కళ్యాణ మహోత్సవం చేయించిన వారు టికెట్లు కొనుక్కోవాలి. అది చేయించదలిచిన వారు ఆ టికెట్లు కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా వారు కన్యాదాతలు, అలాగే రామచంద్రుడి తరఫున కూడా వారు పెద్దలే కనుక వారికి ఈ శేష వస్త్రాలు అని రామయ్యకి చదివిస్తారు. అందరూ కూడా చదివింపుల కార్యక్రమం మధ్యలో ఉంటుంది. తెచ్చిన వారందరూ పంచల చాపులు, చీరలు, నగలు, పూలు, హారాలు అన్నీ కూడా వధూవరులకి సమర్పించుకుంటారు. తర్వాత శేష వస్త్రాలు వారికి ధరింపచేసిన ఆ వస్త్రాలను వారికి తాకించి వారి ప్రసాదంగా ఈ టికెట్లు కొనుక్కున్న వారికి పంచడం జరుగుతుంది. ఆ తర్వాత నైవేద్య వితరణ. తర్వాత ఈ టికెట్లు కొనుక్కున్న వారు లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి ఆలయంలో ఆ విగ్రహ మూర్తులను, ఆ మూర్తులు సజీవంగా ఉంటాయి. ఆ విగ్రహాలు దివ్య కళలతో దర్శించుకుని వాటిని ఆ తర్వాత బయటికి వస్తారు. అక్కడికి కార్యక్రమం పూర్తి అవుతుంది. అక్కడ అన్నసత్రాలు చాలా ఉంటాయి. అక్కడే అందరికీ భోజనం. ఇటువంటి ఈ కార్యక్రమం నిజమైన వధూవరులకు చేసిన విధంగా వీరికి జరిపిస్తారు. ఆ పూజారులు చాలా చక్కటి తనతో అక్కడ ఆ మంత్రాలు కానీ వారు చెప్పే ఆ వెనక ఆ వ్యాఖ్యానాలు కానీ చాలా రమ్యంగా ఉంటాయి. అటువంటి ఈ భద్రాచల క్షేత్రంలో అడుగు పెడుతూ ఉంటే మనకి ఒక పారవస్యం కలుగుతుంది, ఆనందం, మైమరపు అది కలుగుతుంది. అది లోపలికి వెళ్ళి వివాహం చేయించిన తర్వాత ఆ చూసిన తర్వాత అయినా శతోధికం అంటే 100 రెట్లు అవుతుంది. అది లోపలికి వెళ్ళి ఆ సీతారామ లక్ష్మణ విగ్రహాలని చూస్తే సహస్రోధికం అంటే 1000 అవుతుంది. అది ఇటువంటి ఆ రామచంద్రమూర్తి కళ్యాణం ఈసారి మనం అనుకోని విధంగా దుర్భాగ్యవశాత్తు అక్కడికి వెళ్ళి చూడాలనుకున్నా చూడలేని పరిస్థితి కనుక మనం దూరదర్శన్ వారు, తర్వాత ఇతర టీవీ ఛానల్స్ వారు దీన్ని ప్రత్యక్ష ప్రసారం భద్రాచలం నుండి మనకి అందిస్తారు. అది చూద్దాం. ఆ సీతా లక్ష్మణ సమేతంగా ఆయన అక్కడ ఆ మూర్తి, లక్ష్మణుడు మూర్తి కూడా పెడతారు. సీతాలక్ష్మణుల సమేతంగా ఆయన అక్కడ కొలుగుంటాడు. సీతని ఆయన పరిణయం ఆడిన ఆ ఘట్టాన్ని చూసి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.